వచ్చారమ్మా? ఎట్లా ఎంత ఎకరా వేశారు? ఏమా ఏం పంట వేసారు? అవునా? ఎంత కౌలు తీసుకున్నారు? చెప్పలా. మీ బిడ్డ అవుతారమ్మా? మీ బిడ్డ మీరు చెప్పారమ్మా ప్రభుత్వంకి? పట్టించుకుందా లేదా? ఏమంటారు మరి? ఇప్పుడు ఆయన ఒక్కళ్ళు కూడా ఇలాంటివి జరగలేదు అంటున్నారు కదా, దానికి మీరు ఏమనిపిస్తుంది? మీరు ఏమైనా చెప్పారా వైసీపీ వాళ్ళకి? ప్రభుత్వానికి చెప్పారా మీరు? అధికారులు చెప్పారమ్మా? ఎంత అప్పు చేశారు? ఎన్ని ఎకరాలకు? 30 ఎకరాలకా? సొంత భూమి ఎంత ఉండింది? సొంత భూమి లేదు, మొత్తం కౌలే. మిరప గిట్టుబాటు లేదా? లేదంటే పంట పోయిందా? వచ్చింది తెగులు? పంట మంచిగా రావా? పంట మంచిగా రాలేదు. వచ్చిన పంట కూడా వర్షాలు పడి రాసి పడిన తర్వాత వర్షాలు పడి వారం రోజులు వర్షాలు పడి అసలు 4 సంవత్సరాల క్రితం మిరపకాయ మొత్తం కాటి యూజ్ చేసుకున్నాం. మండి అసలు 100 పెట్టాలి మొత్తం నాశనం క్లాస్ కదా. ఆ ట్రిప్లో ఏం చేయాలి క్లాస్ ఆ పిల్లలకి ఇంకా మాకు తెలియదు. సాయిబుల పండుగ అయితే నేను ఎరుకల సాయిబుల పండుగ కాడికి వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళాడు. ఏం పండుగ? రంజానా లేదా అంతకుముందు? రంజాన్కేనా? పీర్ల పండుగ వెళ్ళి వచ్చాడు. అన్నం నేను అబ్బాయి ఫ్రెండ్స్ ఉండిండ్రా? ఇట్లా ఫ్రెండ్స్ ఉన్నారండి? ఇంకోళ్ళు వచ్చారు. ఇంట్లో వచ్చారా? వస్తే అన్నం తినమంటే వాళ్ళు ప్రసాదం పెట్టారు. నేను తిని వచ్చాను. నాకు వద్దన్న నేను కొడుకున్నాము. అందరూ కొడుకున్నాము. ఎప్పుడు అయ్యాడో తెలియదు. మాకు అసలు తిరుగుతాడని తెలియదు. అన్నం తినకుండా వచ్చాడు. ఈ అమ్మాయి అబ్బాయి వచ్చినాక అన్నం తింటాం. ఈ అమ్మాయి కరెంట్ పోయేలేక పిల్లలు ఏడుస్తున్నారని బయటకు వచ్చి ఇంక పిల్లవాడిని నువ్వు పక్కకు జరుగు, అబ్బాయిని పడుకో పెడతానని అన్నంట. అంటే నా అబ్బాయి వద్దు, మా అమ్మ దగ్గర పడుకో పెట్టి పిల్లవాడు నాకు ఆడొద్దన్నాడు. వద్దంటే సరే నువ్వన్నా జరుగు, నేనన్నా పడుకుంటానే అన్నాడు పిల్ల. అంటే వద్దు నువ్వు కూడా నా దగ్గర వెళ్ళి పక్కకి పడుకున్నాడు. ఇంకా ఏంది ఇట్లా మాట్లాడతాడని చెప్పి ఈ అమ్మాయి ఏం చేసింది, ఏంది అని చెప్పి అంటే నోరు తెరమకు కొంచెం లైట్గా ఊరిపోతుంది నోట. నువ్వు వస్తా ఉన్నా ఏంది మందు తీసుకున్నా? ఓకే, పెస్టిసైడా? ముందు తాగితే నోట అంటే అవును, అది వస్తుంది. ఈ అమ్మాయి చూసి ఇంకేం ముందు తాగాడు హాస్పిటల్ తీసుకోపోయారా? ఇన్సూరెన్స్ ఏం రాలేదమ్మా? ఇన్సూరెన్స్ అని ఇచ్చారా? ట్రాక్టర్దే. ఆయనకి ఇండివిజువల్గా రైతుగా సంబంధించి ఇన్సూరెన్స్, పొలానికి ఇన్సూరెన్స్ లేదా? పొలానికి ఇన్సూరెన్స్ చదువుకోలేదు. ఈ పిల్లాడు ఒకటే 10 చదువుకున్నాడు. ఒకటే బిడ్డ? ఒక పిల్లాడు, ఒక అమ్మాయి. అమ్మాయి కూడా అమ్మాయికి రాదు, 5 అబ్బాయి కంటే పెద్దది. పెళ్లి లేదు, ఏం లేదు ఆ పిల్లకి కూడా. అవునా? అమ్మా అవుతమ్మా. అమ్మాయికి పుట్టుకలోనే పోలియో వచ్చింది. పోలియో వచ్చి కొంచెం అవుగా ఉంటుంది. అదే ప్రభుత్వమే కొంచెం పిల్లకి పెంచినంటే మాకు కుటుంబం కట్టుకుంటే ఈ పిల్ల పనికి బాగుంది. కుటుంబం ఏం పనికి పోతారమ్మా మీరు? ఏం పనికి పోతారు మీరు? పొలం పనికి చేస్తారా? మా అబ్బాయి చనిపోయిన పొలాలు ఏం వేసుకోవట్లేదు. నాకు ఆరోగ్యం బాగా షోరూమ్ బీబీ ఉంది, తల నరాలు దెబ్బతిన్నాయి. నాకు కూడా నేనేం పనికి పోను. పిల్లల మీదే కుటుంబం ఆధారపడింది. పిల్లలు మీరే చూసుకుంటారా? ఆవిడ పనికి పోతారా? ఏం చదువుతాడు బాబు? ఏం చదువుతాడు? అబ్బాయి సంవత్సరం 4లోకి వస్తాడు. పాప 5లోకి వస్తాడు. ఎవరు పెద్ద? ఇద్దరు పాప? ఈ అమ్మాయి పెద్దది. ఇద్దరు సన్న సంవత్సరం 4 వెళ్తాడన్నా. ఏం పేరు? నీ పేరు?
కార్తీక్ నీ పేరుమా? ఈశ్వరి మహేష్. లేదమ్మా, అంటే నేను మనోళ్ళకి ఏం చెప్తానంటే ఇప్పుడు డబ్బులు కాకుండా బిడ్డలకు సంబంధించి ఫండ్ చేయిస్తున్నాము. మొత్తం కూర్చోబెట్టి అందరికి ఎంతమంది ఉన్నారు చూసి రైతులకి ప్రత్యేకంగా ఆలోచిస్తున్నాం. దాని మీద చేసాము కొంత, ఇంకా ఎక్కువ మంది కలిసి రావాలి, దాని మీద ప్రయత్నం చేస్తా ఉన్నాం. ముందుగా మీరు పార్టీ తరపు నుంచి ఇది ప్రభుత్వాలు ముందుకు రావట్లేదు, కౌలు రైతులను అంటే మన సొంత భూమి ఉండదు కాబట్టి కౌలు రైతులకి ఎప్పుడు గుర్తింపు కార్డు కానీ ధృవీకరణ పత్రాలు ఉండవు కదా. దానివల్ల ఇది చాలా సంవత్సరాలు చూస్తూ ఉన్నాను. నిజంగా బాధ కలిగి అట్లీస్ట్ మనది ఎంతైనా ప్రభుత్వం దృష్టికి పట్టుకోవాలి, అలాగే మా వంతు కృషి మేము చేయాలని చేస్తూ ఉన్నాం. అలాగే ముందు బిడ్డలకు సంబంధించి ప్రత్యేకంగా మేము చేస్తూ ఉన్నాం, దాని గురించి మాట్లాడతాం ఖచ్చితంగా. బిడ్డల చదువుకు సంబంధించి మాట్లాడతాం, మొత్తం చేస్తాం ఖచ్చితంగా చేయండి. మీరు పట్టుకోండి మా పిల్లలు వద్దులే, మీరు పట్టుకోండి. బిడ్డలకు సంబంధించమ్మా ఇది మొత్తం మన పార్టీ లీడర్స్ అందరూ చెప్తా ఉన్నాం. మేము అందరం కలిపి కలెక్టివ్గా ఏదైనా చేద్దాం అనుకున్నాం. బిడ్డలకు సంబంధించిన చదువుకు సంబంధించినంత ఖచ్చితంగా ఆలోచిస్తాం. లేదమ్మా, నాకు దృష్టి ఉందమ్మా. మొత్తం మేము ఎక్కడికి వెళ్ళినా మేము ఇది లేదు, మంచి చదువులు చదవాలి బిడ్డలు. వస్తారా అక్కడ చెప్తాం, అక్కడికి వస్తారంట. మీరు వస్తారమ్మా అక్కడికి? మీరు తీసుకొస్తారా? నేను అక్కడ మాట్లాడతాను, అప్పుడు చెప్తాను. నేను బయలుదేరుతాను, అక్కడికి వెళ్తాం.